హాయ్ వ్యూస్, మనం వాహనాల్లో వాడే పెట్రోల్ ఇంకా డీజిల్ నుండి కూర్చునే కుర్చీలు, వేసుకునే బట్టలు, పర్ఫ్యూమ్స్, లిప్స్టిక్, ఇంక్, పెయింట్, విటమిన్ టాబ్లెట్స్, షాంపూస్, ప్లాస్టిక్ ఇలా చెప్పుకుంటూ పోతే షూ పాలిష్ నుండి హెల్మెట్ వరకు దాదాపు 1800కి పైగా వస్తువులు తయారవ్వడానికి కావలసిన ఒకే ఒక పదార్థం క్రూడ్ ఆయిల్. అందుకే ఈ క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది. అంత డిమాండ్ ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రోజుకి 82 లక్షల బ్యారెల్ క్రూడ్ ఆయిల్ని భూమి లోపల నుండి బయటకు తీస్తున్నారు. అయితే ఈ క్రూడ్ ఆయిల్ అనేది లక్షల సంవత్సరాల కిందట సముద్రంలో చనిపోయిన జీవులు ఇంకా చిన్న చిన్న మొక్కలు సముద్రపు అడుగు భాగంలోకి వెళ్ళి సెటిల్ అయి ఉన్నాయి. ఈ చనిపోయిన జీవులపై ఇసుక ఇంకా బురద పెరిగిపోయి కొన్ని లేయర్స్గా ఏర్పడ్డాయి. ఇక మామూలుగా ఏదైనా ఒక జంతువు చనిపోతే అది ఆక్సిజన్ వల్లనే కుళ్ళిపోయి భూమిలో కలిసిపోతుంది కదా. కానీ సముద్రం లోపల ఎలాంటి ఆక్సిజన్ లేకపోవడం వల్ల చనిపోయిన జీవులు అవి కుళ్ళిపోకుండా కిరోసిన్ అనే పదార్థంగా మారుతాయి. అలా వీటిపైన కొన్ని వేల ఏళ్ల పాటు ఇసుక ఇంకా బురద క్రమంగా పెరిగిపోవడం వల్ల టెంపరేచర్ ఇంకా ప్రెషర్ బాగా పెరిగి చివరికి అది క్రూడ్ ఆయిల్గా మారుతుంది. ఇలా ఒక చనిపోయిన జీవి క్రూడ్ ఆయిల్గా మారడానికి 22 లక్షల సంవత్సరాలు పడుతుంది. మనం వాడుతున్న పెట్రోల్ అనేది ఇలా లక్షల ఏళ్ల క్రితం ఆ చనిపోయిన జీవుల నుండే వచ్చింది. అసలు భూమి లోపల ఒక ప్లేస్లో క్రూడ్ ఆయిల్ ఉందా లేదా అనేది గుర్తించడం చాలా కష్టం. కానీ దీనికోసం సిస్మిక్ టెస్ట్ అనే పద్ధతిని ఉపయోగించి ఆయిల్ ఉందో లేదో గుర్తిస్తాం. సముద్రంలో అయితే ఒక ప్లేస్ దగ్గరికి ముందుగా డ్రిల్లింగ్ రిగ్ని పంపించి ఈ సిస్మిక్ వైబ్రేటర్తో భూమి లోపలికి 250 డెసిబుల్ రేంజ్ ఉన్న సౌండ్ని పంపిస్తారు. ఈ సౌండ్ ఎంత ఉంటుందంటే ఒకేసారి 10 గన్నులను పేల్చితే వచ్చేంత సౌండ్ అంత ఉంటుంది. ఇలా వెళ్ళిన సౌండ్ వేవ్స్ భూమి లోపల ఉన్న వివిధ పొరలను తాకి తిరిగి పైకి వస్తాయి. ఇదే పద్ధతిని ప్రతి 10 సెకండ్లకు ఒకసారి ఇలా చేస్తూనే ఉంటారు. ఇలా పైకి వచ్చిన సిగ్నల్స్ని మైక్రోఫోన్స్ రికార్డ్ చేస్తాయి. ఇలా రికార్డ్ చేసిన డేటాని సూపర్ కంప్యూటర్లు ప్రాసెస్ చేసి దానికి శాటిలైట్ ఇమేజ్ని కూడా ఉపయోగించి ఆ ప్లేస్లో ఆయిల్ ఉందో లేదో అని కన్ఫర్మ్ చేసుకుంటాయి. కానీ ఈ టెక్నిక్తో 100% క్రూడ్ ఆయిల్ ఉందని తేల్చలేరు. ఉదాహరణకి పాకిస్తాన్ ఒక్కసారి సుమారు 700 కోట్ల ఖర్చుతో కరాచీ సిటీకి 200 కిలోమీటర్ల దూరంలో సముద్రం లోపల దాదాపు 6000 మీటర్ల లోతు వరకు డ్రిల్ చేసింది. కానీ వారికి ఒక్క చుక్క ఆయిల్ కూడా బయటపడలేదు. అయితే ఈ క్రూడ్ ఆయిల్ ఒక దగ్గర ఉందని పూర్తి స్థాయిలో డిస్కవర్ చేశాక ఆయిల్ను బయటకు తీయడం స్టార్ట్ చేస్తారు. కానీ క్రూడ్ ఆయిల్ని బయటకు తీయడం అంత ఆషామాషి విషయం కాదు. దీనికోసం ముందుగా ఆయిల్ ఉన్న ప్లేస్కి డ్రిల్లింగ్ బార్జ్ అనే వెహికల్ని పంపించి అది ఎటువైపు కదలకుండా అక్కడే ఉండేలా చేస్తారు. మొదట కండక్టర్ పైప్ని భూమి లోపలికి పంపించి ఫిట్ చేస్తారు. తర్వాత కండక్టర్ నుండి డ్రిల్లింగ్ పైప్ని లాగేసి ఫిట్ చేసిన దగ్గరికి మరో డ్రిల్లింగ్ బిట్ని పంపించి డ్రిల్ స్టార్ట్ చేస్తారు. ఈ డ్రిల్లింగ్ని మిషన్ బ్లేడ్లతో కాకుండా హై ప్రెషర్ ఉన్న వాటర్తో డ్రిల్లింగ్ చేస్తారు. అయితే సముద్రం లోపల ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఈ ఒత్తిడికి డ్రిల్ పైప్ డ్యామేజ్ అవుతుందని కొన్ని మీటర్లు డ్రిల్ చేశాక డ్రిల్ పైప్ని తీసేసి కెసిన్ పైప్ని పంపిస్తారు. కానీ ఇప్పుడు డ్రిల్లింగ్ కోసం మాత్రం వాటర్కి బదులు స్పెషల్ మట్టిని ఉపయోగిస్తారు. డ్రిల్ చేస్తున్న సమయంలో ఎక్కడైనా క్రూడ్ ఆయిల్ బయటకు వస్తే అది సముద్రంలో కలవకుండా చాలా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఒక్క చుక్క క్రూడ్ ఆయిల్ అనేది కొన్ని లక్షల లీటర్ల నీటిని కలుషితం చేస్తుంది. దీనివల్ల సముద్రంలో బ్రతికే కొన్ని వేల జీవులు చనిపోవడానికి కారణం అవ్వాల్సి ఉంటుంది. ఇలా డ్రిల్ చేస్తున్నప్పుడు అయితే ఆయిల్ బయటకు పడవచ్చు లేదా గ్యాస్ బయటపడవచ్చు. ఒకవేళ న్యాచురల్ గ్యాస్ బయటపడితే దాన్ని కంటైనర్లో స్టోర్ చేసి దగ్గరలో ఉన్న ప్లాంట్లకు పంపించేస్తారు. ఈ గ్యాస్ నుండి మనం వాడే ఎల్పిజి, ఎల్ఎన్జి గ్యాసులు తయారవుతాయి. అదే క్రూడ్ ఆయిల్ బయటపడితే సేమ్ అదే విధంగా ప్లాంట్లకు పంపించి ఫిల్టర్ చేస్తారు. ఈ ఫిల్టర్ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా జరిగేలా చేస్తారు. ఈ క్రూడ్ ఆయిల్ని ఒక్కో ఫిల్టర్ దగ్గర ఒక్కో టెంపరేచర్లో హీట్ చేస్తారు. ఇలా వేరువేరు టెంపరేచర్లో హీట్ చేయడం ఒక్కో కెమికల్ తయారవుతుంది. ఇలా ఒక్క బ్యారెల్ క్రూడ్ ఆయిల్ నుండి 73 లీటర్ల పెట్రోల్, 36 లీటర్ల డీజిల్, 12 లీటర్ల జెట్ ఫ్యూయల్, అలాగే 6 లీటర్ల ప్రొఫైన్, 34 లీటర్ల ఇతర పదార్థాలు తయారవుతాయి. ఆయిల్ని యూజ్ చేసి దాదాపు 1800 రకాల పదార్థాలను తయారు చేస్తూ ఉంటారు. క్రూడ్ ఆయిల్లో దేనిని వేస్ట్ చేయరు. ఆఖరికి ఫిల్టర్ చేసిన తర్వాత చివరగా మిగిలిన మడ్డిని కూడా మనం తారు రోడ్ల కోసం ఉపయోగిస్తున్నాం. అసలు ఈ క్రూడ్ ఆయిల్ అనేది లేకపోతే ప్రపంచం ఇప్పుడు ఇలా అయితే ఉండేది కాదు. ఎన్నో లక్షల ఏళ్ల క్రితం సముద్రపు అడుగుల్లో చనిపోయిన జీవులు ఇప్పుడు మన జీవనానికి సహాయపడుతున్నాయి. ఒక్కో లీటర్ క్రూడ్ ఆయిల్ కోసం 20 నుండి 30 జీవులు తమ ప్రాణాలను అర్పించుకుంటున్నాయి. ప్రపంచాన్ని నడిపిస్తున్న శాసిస్తున్న వనరుల్లో ఈ క్రూడ్ ఆయిల్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ క్రూడ్ ఆయిల్ని గత 120 సంవత్సరాలుగా బయటకు తీస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు 1 ట్రిలియన్ బ్యాలర్ల క్రూడ్ ఆయిల్ని బయటికి తీయగా ఇంకా 1.2 ట్రిలియన్ బ్యాలర్ల క్రూడ్ ఆయిల్ భూమి లోపల ఉండవచ్చు అని ఒక అంచనా.